శ్రీనివాస్ అనే యువకుడు విజయవాడలో ఉండే ఫోటోగ్రాఫర్. తన వృత్తిరీత్యా చాలా ప్లేసెస్ తిరుగుతూ నేచర్ ఫొటోస్ తీస్తూ జీవనం సాగించేవాడు. ఒకరోజు అతనికి తన ఫ్రెండ్ హరీష్ నుండి ఒక ఫోన్ వచ్చింది. శ్రీనివాస్, మా ఊర్లో ఒక చెట్టు ఉంది, అందులో విచిత్రం ఏంటి అని శ్రీనివాస్ అంటాడు. రాత్రి ఆ చెట్టు దగ్గర ఎవరూ తిరగరు, భయంతో ఏదో ఉంది అని చెప్తాడు. నా నమ్మకం ప్రకారం ఇది కేవలం అపోహ, నువ్వు వచ్చి ఒక మంచి ఫోటో తీసి మా విలేజ్ వాళ్ళ భయం పోగొట్టాలి అని హరీష్ అంటాడు. ఇంకా శ్రీనివాస్కి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇంకా వెళ్ళటానికి సిద్ధమవుతాడు. ఇంకా తను కెమెరా, డ్రోన్, లైట్స్ తీసుకొని ఆ విలేజ్కి స్టార్ట్ అవుతాడు. ఆ విలేజ్ నేమ్ చిన్నమల్లు. ఆ విలేజ్ చిన్నదే, కానీ వింత కథలు ఎక్కువ. ఆ విలేజ్కి రీచ్ అవ్వగానే వెంటనే ఆ విలేజ్లో పెద్దల్ని కలిశాడు. వారు ఆ చెట్టు గురించి ఎన్నో భయంకర విషయాలు చెప్తారు. ఒక ముసలి అతను రామయ్య ఇలా చెప్తాడు. ఆ చెట్టు పేరు రక్తమటి చెట్టు. పాతకాలంలో ఒక దొంగ తలక్రిందులుగా వేలాడతీశారు. ఆ డే నుండి ఎవ్రీ పౌర్ణమి రోజు రాత్రి ఆ చెట్టు క్రింద ఎర్రటి నీరు లాగా కారుతూ ఉంటుంది. అది రక్తం అని అందరూ నమ్ముతారు. ఆ రోజు ఆ చెట్టు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు అని చెప్తాడు. శ్రీనివాస్ నవ్వుతాడు. అదేనా మీ అందరి భయం? నేను వెళ్తా, ఫోటోలు తీస్తాను అని చెప్తాడు. మిడ్నైట్ 12 గంటలకు పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తున్న టైంలో శ్రీనివాస్ తన కెమెరా తీసుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు చాలా పెద్దది. వాటిని చూడగానే వింతగా అనిపించింది, కానీ అతను ధైర్యంగా తన లైట్ ఆన్ చేసి ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశాడు. అతని కెమెరాలో చూసిన దృశ్యం ఆశ్చర్యంగా ఉంది. చెట్టు వేర్ల చుట్టూ ఎర్రని ద్రావణం నిండుగా కనిపించింది. ఇది ఖచ్చితంగా 100 ఏళ్ల పురాతన చెట్టు. ఈ చెట్టులో ఏదో మిస్టరీ ఉన్నట్టుంది, కానీ ఇది బ్లడ్ కాదు అని అనుకుంటూ డ్రోన్ ఎగురవేస్తాడు. అయితే డ్రోన్ పైకి వెళ్ళగానే వీడియోలో ఒక విచిత్రమైన, భయంకరమైన రూపం కనిపించింది. తలక్రిందులుగా వేలాడుతున్న మానవ శరీరపు నీడ కెమెరాలో స్పష్టంగా కనిపించింది. శ్రీనివాస్ గుండె వేగంగా కొట్టుకుంటున్నా ఇంకా వీడియో తీయడానికి ప్రయత్నించాడు. అప్పటికి కొండల మధ్యలో నుండి ఏదో శబ్దం వినిపించింది. ఏవో వింత వింత శబ్దాలు, అరుపులు, కేకలు, ఏదేదో గందరగోళంగా ఉంది అక్కడ పరిస్థితి. శ్రీనివాస్కి ఏమీ అనిపించట్లేదు. ఆ చీకట్లో ఏదీ కనిపించట్లేదు. శ్రీనివాస్ అయోమయంగా ఉన్నాడు. సడన్గా నువ్వు ఎవరు అనే గంభీరమైన శబ్దము చెట్టు నుండి వచ్చినట్లు అనిపించింది, కానీ అక్కడ ఏమీ కనిపించట్లేదు ఆ చీకట్లో శ్రీనివాస్కి. ఒక భయంకరమైన వాసన గాలిలో వ్యాపించింది. శ్రీనివాస్ మెల్లగా వెనక్కి తిరిగి నడుస్తున్నాడు. అదే సమయంలో చెట్టు ఆకులు కదులుతున్న శబ్దం, అడవిలో అడుగుల శబ్దం, డిఫరెంట్ సౌండ్స్ అన్నీ వినిపిస్తున్నాయి. వింత వింత శబ్దాలు. ఒక్కసారిగా అతని కెమెరా ఆఫ్ అయిపోయింది. డ్రోన్ క్రాష్ అయింది. లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. ఎటు చూసినా చీకటి, వింత వింత అరుపులు. ఏం చేయాలో శ్రీనివాస్కి ఏం అర్థం కావట్లేదు. ఏదో వస్తున్నట్టు దగ్గరికి, ఏదో అవుతున్నట్టు, ఏవేవో నీడలు కనిపిస్తున్నట్టు, అలా డిఫరెంట్ విచిత్రమైన సౌండ్స్ తోటి భయంకరంగా మారిపోయింది అక్కడ వెదర్ మొత్తం. ఒక నల్లని నీడ అతని వెనుక నుండి వచ్చి అతి వేగంగా అతన్ని తాకినట్లుగా అనిపించింది. ఒక్కసారిగా అతను స్పృహ కోల్పోయాడు. మరుసటి రోజు ఆ విలేజ్ వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆ చెట్టు వద్దకి వచ్చారు. శ్రీనివాస్ ఆ చెట్టు వద్ద ఉన్నాడు, కానీ అతను స్పృహలో లేడు. చెట్టు బేస్ వద్ద అతను తలక్రిందులుగా వేలాడుతున్నట్లు కనిపించింది, కానీ ఎవరు వేలాడతీశారో తెలీదు. అతని మెడ చుట్టూ ఎవరి చేతులు అచ్చులు కూడా లేవు. తాడు కూడా పాతది కాదు. శ్రీనివాస్ బ్రతికి బయటపడ్డాడు, కానీ మాట్లాడడం మానేశాడు. తన కుటుంబంతో కూడా మాట్లాడడం లేదు. కేవలం ఒక విషయం మాత్రం ఎప్పటికీ చెప్తుంటాడు. ఆ చెట్టు బ్రతకనివ్వదు, అది నన్ను చూస్తుంది. ఈ ఘటన తర్వాత ఆ చెట్టుని గ్రామస్తులు తొలగించారనుకున్నారు, కానీ
ఆ పని చేయడానికి వెళ్ళిన వృత్తిపరులు ముగ్గురు మరుసటి రోజే ఆచూకీ లేకుండా పోయారు. అప్పటి నుండి ఆ చెట్టుని ఎవరూ తాకరు. కానీ పౌర్ణమి రాత్రి ఎర్రటి నీరు మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.